ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో రౌడీ గ్యాంగ్లు ఏర్పాటు చేసిందని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇరుక్కుందని దాని నుండి బయటపడేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇక రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడం లేదని కాకాని మండిపడ్డారు. రైతులకు యూరియా ఇవ్వలేని చంద్రబాబు విజనరీ దేనికోసమని ప్రశ్నించారు. పనికిమాలిన వ్యక్తిని వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారని, కమిషన్ల కోసం కూటమి నేతలు పనిచేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. జరిగింది. ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం మీద నువ్వే మాట్లాడావు. ఎస్పీ డౌన్ అనిపించావు, ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాడి చేత. అందుకనే ఈ ఎస్పీ మీద మీకు లేదు, మాకు నమ్మకం లేదు, ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు. కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటికి అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితి కూడా అంతే తప్ప నువ్వు మా మీద మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దాన్ని నువ్వు సరి చేసుకుని ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ వాళ్ళు ఏ ఉండవో, మీ లావాదేవీలు ఉండవో, మీతో తిరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అందరికన్నా ఎక్కువగా మీకు తెలుసు తప్ప మాకు తెలియదు వాళ్ళ గురించి. వాళ్ళు ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి మీతో తిరిగినటువంటి వాళ్ళు, మీతో ప్రచారం చేసినటువంటి వాళ్ళు, మీకు ఓట్లు ఇవ్వనటువంటి వాళ్ళు, మీతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే మీ మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరులో ఏదన్నా జరిగిందేమో తప్ప ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని మా నాయకుల జోలికి రాకుండా మీరు ఒకసారి అంతర్మాత్రం చేసుకుని ఎవడున్నటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుని దాని మీద చర్యలు తీసుకుని మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప దాన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకుని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని చెప్పి. అట్లా పెరోల్ సంక్షోభంలో ఇటువంటి అవకాశాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దయచేసి చేయకండి అని చెప్పి నేను మొన్న కూడా చెప్పాను. నేను అయ్యన్న పాత్రలాగా బూతులు మాట్లాడాను. అయ్యన్న పాత్రలాగా దిగజారి నేను పోలీసు వ్యవస్థని నాకు ఎస్కార్ట్ లేదును, నాకు పోలీసు లేదును, నాకు రక్షణ లేదును మాట్లాడతాను. ఎక్కడన్నా ఒకటో అరా పోలీసు తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి పోలీసుని ఆ రోజు మాట్లాడా, ఈ రోజు మాట్లాడతా, రేపు మాట్లాడతా. ఎవడన్నా తప్పు చేస్తే ఈ సమాజంలో పోలీసు అనేటువంటి వాడికి పెద్ద కొమ్ములు ఉండవాలి. వాళ్ళు తప్పు చేసినటువంటి వాడు మాట్లాడారు. కానీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి అకారణంగా ఒక వ్యక్తిని పాపం అయ్యన్న పాత్రుడు మాట్లాడడం ఆ ఎస్ఎన్ఎస్సీ నిజంగా నాకు బాధేసి పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో అనుకున్నాం. పోలీసు అధికారుల సంఘం స్పందించకపోయేటప్పుడు మాకేమనిపించిందంటే పోలీసు అధికారుల సంఘం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మాట్లాడితే మాత్రం స్పందిస్తుంది, అధికార పక్షం మాట్లాడితే స్పందించదు. మేము ఏదైనా బూతులు మాట్లాడామా, అటువంటి భావజాలం వాడామా? మేమేమన్నాం? తప్పు చేసినటువంటి పోలీసులు అన్నాం. ఆ తప్పు కూడా ఏంది ఎత్తి చూపించాం. ఇదిగో వాళ్ళు